కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమా రోజు రోజుకు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఇటు నందమూరి అభిమానుల్లోనూ విపరీతమైన అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించనుండడంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇక ఇంతలా అంచనాలున్న ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు చూసిన ప్రతి ప్రేక్షకుని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోవైపు సినిమాపై ఉన్న నమ్మకంతో స్టేజ్ పైనే తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేశాడు. దీంతో ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. అలాగే క్లైమాక్స్ గురించి చెప్పేస్తున్నాను అనగానే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ ను నిలువరించే ప్రయత్నం స్టేజి మీదే జరిగింది. అంటే సినిమాలో ఏదో పెద్ద ట్విస్టే ఉండనుందని కన్ఫర్మ్ అయింది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చే డ్రాగన్ సినిమా గురించి ఆ మధ్య మాట్లాడానని ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ కానుందన్నాడు ఎన్టీఆర్. వార్ 2 సినిమా కూడా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారతదేశ చిత్రపటంలో హీరోలతో సమానంగా స్టార్డమ్ సంపాదించిన ఏకైక మహిళ విజయశాంతి గారే అన్నాడు. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి సినిమాలను విజయశాంతి గారు మాత్రమే చేయగలరన్నాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తావించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని ఆ 20 నిమిషాల క్లైమాక్స్ గురించే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇంతలా హైప్ ఉన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్ పై ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.